విహార్తలందరికీ నమస్తే. నేను మీ గబ్బేట రంజిత్ కుమార్. నా 5 రోజుల టూర్లో భాగంగా 3వ రోజు నేను కంచి నుండి తిరుచిరాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీరంగంకి వచ్చాను. శ్రీరంగంలో రంగనాథ స్వామిగా పూజలు అందుకుంటున్నటువంటి రంగనాయక ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని హోయసలులు అలాగే విజయనగర సామ్రాజ్యపు రాజులు ఎంతగానో అభివృద్ధి చేశారు. అదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో మొత్తము 21 గోపురాలు ఉన్నాయి. 21 గోపురాలు కూడా శిల్పకళా చాతుర్యానికి మన భారతదేశపు గడ్డ పుట్టినిల్లుగా ఎందుకు చెప్పబడుతుందో చెప్పడానికి ఒక తార్కాణంగా, ఒక ఉదాహరణగా నిలబడి ఉన్నాయి. అలాగే ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయము కావేరీ నదికి ఒడ్డున ఉన్నది. అయితే ఈ శ్రీరంగ నగరంలో ఉన్నటువంటి ఈ ఆలయము మొత్తము 156 హెక్టార్లలో విస్తరించి ఉన్నది. అదేవిధంగా మన ఎకరాలలో ఎక్కువ ఉంటే 400 ఎకరాలు ఉంటుంది సుమారుగా. ఈ దేవాలయంలో తాయారు మాతగా లక్ష్మీమాత ఉంటే, రంగనాయకగా లేదంటే రంగనాథ స్వామిగా విష్ణుమూర్తి వెలిసిండు. ఇదే గుళ్ళో మొత్తంగా చిన్న చితగా అన్నీ కలిపి 50కి పైగా గుళ్ళున్నాయి. ఈ శ్రీరంగం రంగనాయక ఆలయం కాంపౌండ్లో మొత్తము 7 గోడలు ఉంటే, ప్రతి గోడ కూడా శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. ప్రతి గోడ, ప్రతి స్తంభము, ప్రతి అడుగు శిల్పకళా సంపదకు ఎంతో చెక్కు చెదరని అద్భుతంగా తార్కాణంగా కనబడుతుంది, నిలుస్తుంది. ఈ శ్రీరంగపట్నం కాంచీపురానికి సుమారు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కంచి నుండి తిరుచిరాపల్లికి వచ్చి, తిరుచిరాపల్లి నుండి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీరంగానికి బస్సుల్లోనైనా ఆటోల్లోనైనా రావచ్చు. కావేరీ నది అందాలను కూడా తిలకించవచ్చు. నాకు ఈ ప్రయాణానికి అయినటువంటి ఖర్చుల వివరాలన్నీ కూడా ఈ దేవాలయం యొక్క సౌందర్యాన్ని, శిల్పకళ సంపదను మొత్తం ఒకసారి చూసుకున్నాక ఎండింగ్లో చెప్తాను. ఇంకేంది, ఆలస్యం చేయకుండా మనం ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇదే శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాయక ఆలయం యొక్క గోపురాల అమరిక. ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. అక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా, రాజగోపురం చూడండి. ఇక్కడ ఉంది కదా, అది గాలి గోపురం అంటాం, రాజగోపురం అని కూడా అంటాం. అది సుమారు 250 అడుగుల ఎత్తుతో 13 సెంట్ల విస్తీర్ణంలో 11 అంతస్తుల ఎత్తుగా నిర్మించబడినటువంటి గోపురము. ఆ గోపురము భారతదేశంలోనే ఉన్నటువంటి అత్యంత పురాతన ఆలయాలలో ఉన్నటువంటి గాలి గోపురాలలో అత్యంత పెద్దదానిగా కీర్తింపబడుతూ చరిత్రలకు ఎక్కిందనమాట. అది ముచ్చట. అయితే ఈ గోపురాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇటు ఉత్తరం వైపుకు 7 గోపురాలు ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటువైపు దక్షిణం వైపు కూడా 7 గోపురాలు ఉంటాయి. అక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నది అదే శ్రీరంగం యొక్క రంగనాయక ఆలయ గర్భగుడి అన్నమాట. అలాగే గర్భగుడికి కుడివైపున 3 గోపురాలు ఉంటే, మనకు గర్భగుడికి ఎడమ వైపున 4 గోపురాలు ఉంటాయి. కాకపోతే 4 గోపురాలు ఇప్పుడు ప్రస్తుతానికి కనబడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అన్ని చెట్లతోటి నిండున్నది కాబట్టి. ఇక్కడ
మీకు పడవ వైపున ఉండేటువంటి 4 గోపురాలలో చెట్ల మధ్యన నుండి ఒక గోపురం కనిపిస్తుంది కదా, చూడండి మీద కలశాలు కూడా ఎట్లా కనిపిస్తున్నాయో. అయితే మిగతా 3 గోపురాలు కనిపించట్లేదు చెట్లు కాబట్టి. ఇలాంటి విగ్రహాలు ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాయక ఆలయంలో ఎన్నో ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. ఈ శిల్పకళ సంపద ఇప్పుడే ఇట్లుంటే ఈ ఆలయాన్ని నిర్మించిన కాలంలో ఆ కళ అనేది, ఈ దేవాలయం అనేది ఎంత వర్ధిల్లింది, ఎంత వైభవంగా ఉండేదో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. భక్తులారా, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ రూమ్ ఏదైతే ఉన్నదో అక్కడ రంగనాథ స్వామి ఆర్ట్ కనబడుతుంది కదా, పెయింటింగ్ అదంతా అక్కడ ఎట్లయితే ఉన్నారో సేమ్ గర్భగుడిలో కూడా మన రంగనాథ స్వామి విగ్రహం అదే విధంగా ఉంటుంది, అచ్చుగుద్దినట్టు. అక్కడ మీకు ద్వీపం పక్కనే కనబడుతున్నటువంటి ఒక చిన్న పెద్ద బోర్డు లాంటిది ఉంది కదా, అది బంగారుది అని చెప్పేసి మాతో ఇక్కడ ఉన్నటువంటి గైడ్ చెప్పారు. చూడండి, ఇదంతా కూడా ప్రసాదం తయారు చేయడానికి స్టోరేజ్ అన్నమాట, బియ్యము మిగతా వస్తువులు అన్నీ కూడా. అద్భుతం కదా మిత్రులారా. ఇక్కడ మీకు భారీగా కనిపిస్తున్నటువంటి ఈ పాదరక్షలు అంటే చెప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుని కోసం ఉత్సవాలకు అని చెప్పేసి భక్తులు సమర్పిస్తారట. అయితే ఈ చెప్పులు తయారు చేసినటువంటి విధానం కూడా చాలా వింతగా అత్యద్భుతంగా ఉన్నది. మా గైడ్ చెప్పిన వివరాల ప్రకారం ఈ రంగనాథ స్వామి ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి 18 గ్రామాల వాళ్ళు డ్రా సిస్టంలో ఏవైనా 2 గ్రామాలను ఎంచుకుంటారట. ఆ 2 గ్రామాల వాళ్ళు కూడా ఒక గ్రామం ఒక చెప్పును తయారు చేస్తే ఇంకో గ్రామం వాళ్ళు ఇంకో చెప్పును తయారు చేస్తారట. అవే అన్నమాట ఇవి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 4 భారీ ఆకారాలలో ఉన్నటువంటి పెద్ద సైజులో ఉన్నటువంటి గృహాల రూపంలో ఉన్నటువంటి గోడౌన్స్. అవి 16వ శతాబ్దానికి చెందినవని చెప్పేసి మా గైడ్ చెప్పిండు. వెనకటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు వాటి లోపల ధాన్యాన్ని నిల్వ చేసుకునేటోళ్ళట. అంటే మన భాషలో చెప్పాలంటే ధాన్య భాండాగారాలు అన్నమాట. దోస్తులారా, ఇక్కడ మీరు చూస్తున్నది బిల్వపత్రం చెట్టు. బిల్వపత్ర చెట్లు అంటే నార్మల్గా మనకు శివాలయాలలోనే కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి రంగనాథ ఆలయంలో కూడా ఒక బిల్వపత్ర చెట్టు ఉండడం అనేది ఈ ఆలయం యొక్క మరో విశిష్టత. అయితే దీని వెనకాల ఒక చిన్న స్టోరీ కూడా ఉన్నది. ఈ వృక్షం నాటబడి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉన్నదో అది మీకు కనిపిస్తుంది కదా అక్కడ, అది సట్టై ముడినాథర్ అనేటువంటి సిద్ధి సాధువు యొక్క సమాధి. ఆయనే శివుణ్ణి పూజించేవాళ్ళు. ఆ సట్టై ముడినాథర్ సాధు అనేవాడు 8 సాధువులలో కూడా ప్రముఖమైన వాడిగా ఇక్కడ కీర్తింపబడుతున్నాడు. ఆయన జీవ సమాధి మీదనే ఇక్కడ బిల్వపత్రం చెట్టు అనేది పెరగడం జరిగింది. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది లక్ష్మీ అమ్మవారి యొక్క తాయారు సన్నిధి అయితే
దానికి ఎదురుగానే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ మండపం ఏదైతే ఉన్నదో దానికి ఒక ఆసక్తికరమైనటువంటి చరిత్ర ఉందండి. నార్మల్గా మనకు రామాయణాన్ని ఒరిజినల్గా రచించింది వాల్మీకి. అయితే ఆ రామాయణం అనేది సంస్కృతంలో ఉన్నది కదా, ఆ సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తమిళ భాషలోకి అనువదించినటువంటి వ్యక్తి కంబర్ అనేటువంటి వ్యక్తి అన్నమాట. అలా ఆయన తమిళంలో రచించినటువంటి రామాయణాన్ని కంబర్ రామాయణం అని చెప్పేసి అంటారు. ఆయన ఈ మండపం కిందనే కూర్చొని ఆ తమిళ రామాయణాన్ని రచించినట్టు ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి. అయితే నార్మల్గా ఆయన మనం ఏ పుస్తకాలు రాసినా, ఏ చరిత్ర రాసినా, ఏ కథని కావ్యాలను రాసినా తప్పులు పోతూ ఉంటాయి కదా. అట్లా తప్పులు జరగకుండా ఉండడానికి ఆయన ఏం చేసిండంటే ఈ మండపం కిందే కూర్చుంటూ ఈ మండపం నుండి లోపలికి చూసినట్లయితే అక్కడ మనకు ఒక ఎదురుగానే చూస్తున్నారు కదా, ఆ ఎదురుగానే ఉన్నటువంటి ఆ గుడి ఏదైతే ఉన్నదో నరసింహస్వామి విగ్రహం. ఆ నరసింహస్వామిని చూస్తూ ఏ తప్పులు జరగకుండా వాల్మీకి రామాయణాన్ని తమిళంలోకి అనువదించి కంబర్ రామాయణంగా రచించిందన్నమాట ఆయన. సో నార్మల్గా మనకు ఎప్పుడు చూసినా నరసింహ అవతారం అనేది ఉగ్ర రూపంగా ఉంటుంది. కానీ ఈ మండపం లోపల ఉన్నటువంటి అంటే ఈ మండపంకి ఎదురుగా అక్కడ ఉన్నది కదా, ఆ గుళ్ళో ఉన్నటువంటి నరసింహస్వామి మాత్రం నవ్వుముఖంతో చిరునవ్వుతో ఉంటాడనమాట. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ మండపానికి ఉన్నటువంటి మంచి కథ. విహార్తాస్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది 1000 స్తంభాల మండపం. నార్మల్గా ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రమే ఈ మండపాన్ని ఉపయోగిస్తారట. ఈ 1000 కాళ్ళ మండపంలో ప్రస్తుతము 960 మాత్రమే ఉన్నాయి, మిగతా 40 విరిగిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది 1000 స్తంభాల మండపానికి మరోవైపు అన్నట్టు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కబడి ఉన్నదో. ఇప్పుడు ఈ 1000 స్తంభాల మండపానికి మరోవైపున ఉన్నాం. దాన్ని ఒకసారి దగ్గరగా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి అక్కడ చెక్కబడి ఉన్నటువంటి ఏనుగును మావటి వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారో అద్భుతం కదా, సూపర్ అంటే సూపర్. రంగనాయక ఆలయం ఏదైతే ఉన్నదో శ్రీరంగంలో ఉన్నటువంటిది, అది మొత్తం ఇలాంటి మండపాలతోటే నిండిపోయి ఉన్నది. చూడండి ఈ 1000 కాళ్ళ మండపం ఎంత అద్భుతంగా ఉన్నదో. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఈ 1000 స్తంభాల మండపంలో 960 మాత్రమే ఉన్నాయి, మిగతా 40 అంతా కూడా బ్రోక్ అయి ఉన్నాయని. ఆ మండపం యొక్క లోపల దృశ్యమే ఈ స్తంభాల అమరిక అన్నమాట. చూడండి రాతి మీద ఇంత పెద్ద స్తంభాలు అంత ఎత్తుగా చెక్కడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయం. శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ టెంపుల్ మండపాలకు ఎంతగానో ప్రసిద్ధి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మండపం కూడా అలాంటిదే. చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నదో. అంతా కూడా అద్భుతం అనే చెప్పాలి.
ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది చంద్ర పుష్కరిణి. ఇక్కడ జంజం వేసే కార్యక్రమాలు ఉంటాయి కదా, అక్కడ ఘనంగా చేస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చూడండి లక్ష్మీదేవి అక్కడ మీద ఎంత అద్భుతంగా కూర్చున్నదో. ఇప్పుడు మనం ఉన్నటువంటి మండపం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా కళ్యాణరామ మండపం అన్నమాట. శ్రీరంగంలోనే ఉన్నటువంటి రంగనాయక ఆలయంలో ఈ ఆలయం కూడా ఒక భాగము. అయితే ఈ ఆలయ మండపానికి పక్కనే చంద్ర పుష్కరిణి ఉన్నది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇక్కడ జంజం వేసేటువంటి కార్యక్రమాలను చేసుకుంటారని. అయితే ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణరాముని ప్రత్యేకత ఏమనంటే, నార్మల్గా మనము రామునికి కుడివైపు లక్ష్మణుణ్ణి, ఎడమ వైపు సీతను చూస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణరామునికి కుడివైపు సీత, ఎడమవైపు లక్ష్మణుడు ఉండడం ఇక్కడ యొక్క ప్రత్యేకత అన్నమాట. దోస్తులారా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు ఎంత అద్భుతంగా చెక్కబడి ఉన్నాయో. ఇవన్నీ కూడా విజయనగర రాజుల కాలంలో చెక్కబడినటువంటి విగ్రహాలు అన్నమాట. ఒకే రాతిపై చెక్కబడినటువంటి విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. గుర్రంపై ఒక మనిషి యుద్ధానికి బయలుదేరుతున్నట్టు, విజయ సూచకంగా చిహ్నంగా ఉన్నట్టు ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆ గుర్రాలను చూడండి, కాళ్ళతో సహా ప్రతి ఒక్కటి కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఇప్పుడు మీకు ఈ ఆలయ చరిత్రను తెలియజేసేటువంటి ఒక కథను చెప్తా అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఇది విభూషణ ఉందన్నమాట. అయితే పురాణ చరిత్ర ప్రకారం ఈ ఆలయం వెలవడానికి గల కథ ఏందనేది ఒకసారి ఇప్పుడు మీకు చెప్తా. రాముని పట్టాభిషేకం అయ్యాక రాముడు రాజు అవుతాడు కదా, రాజు అయినాక శ్రీలంక ప్రాంతానికి చెందినటువంటి విభీషణుడు అంటే రావణాసురుని తమ్ముడు రాముణ్ణి వదలలేక చింతిస్తూ ఉంటాడన్నమాట. అయితే నార్మల్గా ఇక్కడ ఏంది, రాముడు పట్టాభిషిక్తుడైనాక అయోధ్యకు పోవాలి. కాకపోతే అది విభీషణునికి ఇష్టం లేదు. అయితే దాంట్లో భాగంగా విభీషణుడు బాధపడుతూ రాముణ్ణి ఒక కోరిక కోరుతాడు. అయ్యా బాబు, మీరు ఇలా రాజయ్య అయోధ్యకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీకు దూరంగా నేను ఉండలేను. మిమ్మల్ని విడిచి ఉండాలన్నా, మీకు దూరంగా ఉండాలన్నా, మీరు మాకు దూరంగా ఉండాలన్నా నాకు ఎంతో బాధగా ఉంది. కాబట్టి తమను గుర్తుగా ఏదన్నా ఒకటి ఇవ్వండి అని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఆయనే రాముని యొక్క కులదైవమైనటువంటి రంగనాథుని విగ్రహ రూపంలో ఇస్తాడనమాట. అప్పుడు ఏమంటాడు, ఈ రంగనాథుడు ఉన్నాడంటే రాముడిని నేను చెత్తను ఉన్నట్టే అని విభూషణ్ తోటి రాముడు చెప్తే ఆనందపడి ఆ రంగనాథ విగ్రహాన్ని శ్రీలంకకు తీసుకువెళ్ళేటువంటి క్రమంలో ఏం చేస్తాడు, కావేరీ నది పక్కన ఆగుతాడు సంధ్యా స్నానానికి అని చెప్పేసి. చేతిలో విగ్రహం ఉంటేనేమో మనం స్నానం చేయలేము, సంధ్యాకాల ప్రార్థనలు చేయలేము. కాబట్టి ఒక బాల రూపంలో ఉన్నటువంటి వినాయకునికి అప్పచెప్పేసి వెళ్తాడు. అయితే ఇక్కడ నీళ్ళన్నీ కూడా బాగుండడం చేత కావేరీ నదిలో విభీషణుడు స్నానం ఆచరించడం, సంధ్యా ప్రార్థనలు చేయడం ఆలస్యం అవడంతో ఈ రంగనాథ స్వామి విగ్రహం ఏదైతే ఉన్నదో అది ఈ ఆలయం దగ్గరే ప్రతిష్ఠించబడింది. విభీషణుడు వచ్చి దాన్ని ఎంత తీద్దామన్నా కానీ తీయలేనటువంటి పరిస్థితి అన్నమాట. సో ఆ రకంగా ఇక్కడ రంగనాథ స్వామి విలవడం ఈ శ్రీరంగపట్నంలో కావేరీ నది ఒడ్డున విలవడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఇంకో ముచ్చట ఏంటంటే, చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు కనిపించేటువంటి రంగనాథ స్వామి ఆలయం. అయితే ఈ రంగనాథుణ్ణి విభీషణ కథ ప్రకారం చూసుకుంటే ఆ విగ్రహం అలా ప్రతిష్ఠించబడితే హోయసలులు ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ ఆలయాన్ని డెవలప్ చేశారు. వాళ్ళ తర్వాత విజయనగర సామ్రాజ్య రాజులు ఈ దేవాలయాన్ని అద్భుతంగా విస్తరించి కళాపోషణకు పూనుకున్నారని చెప్పేసి ఇక్కడ చరిత్ర ప్రతీతి. ఈ విగ్రహాలను చూస్తే మీకే అర్థమవుతూ ఉండాలి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా ఈ విగ్రహాలన్నీ కూడా.
చూడండి. ఈ విగ్రహంలో గుర్రం మీద కూర్చున్నటువంటి రాజు విజయనగర సామ్రాజ్య రాజుగా మనం పరిగణించినట్లయితే, ఆ కిందనే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటిది ఒక విదేశీ వ్యక్తి, అది పోర్చుగీసు వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ ఈ చరిత్రకారుల అభిప్రాయము. అయితే గుర్రం మీద విజయనగర సామ్రాజ్యపు రాజు ఉంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బందిపోటు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక స్త్రీని వెతకబోతున్నట్టు చూపిస్తున్నారు. అయితే ఆ కిడ్నాప్డ్ అంటే అపహరణను కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఆ రాజు, ఈ గుర్రం మీద ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు తన ఫ్రెండ్ అయినటువంటి విదేశీ వ్యాపారి యొక్క సహాయం తీసుకుంటాడు. సహాయం తీసుకోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఆయన రక్షించబడ్డాడు అన్నమాట. ఎట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఆ రాజుకు సహాయం చేసి ఆ కిడ్నాప్ను నిలువరించిళ్ళు. ఇక్కడ చూసిళ్ళు ఆ దొంగను ఇక్కడ కత్తితో పొడిచినట్లు ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. సూపర్ కదా. చూడడానికి దూరం నుండి చూస్తే ఒక విగ్రహమే, కానీ దీంట్లో ఒక అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి కథ దాగున్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరో విగ్రహాన్ని ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ వేటకు వెళ్ళి ఒక సింహాన్ని కత్తితో పొడిచినట్టు ఎంత అద్భుతంగా చూపబడ్డదో. ప్రతి విగ్రహంలో ఉన్నటువంటి ప్రతి అంచె కూడా, ప్రతి లేయర్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఇదంతా కూడా ఒకటే పిల్లర్కు చెక్కబడింది. ఇదంతా కూడా చూడండి. ఇక్కడ మనం నారసింహస్వామిని చూడవచ్చు. అమోఘం. ఈ విగ్రహాలన్నీ కూడా శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాయక దేవాలయంలో ఉన్న ఈస్ట్ గేట్కు దగ్గరలో ఉన్నటువంటి శేషగిరిరావు మండపం అన్నమాట. ఈ మండపంలో దశావతారాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ఒకసారి అవి ఏందనేది దగ్గరగా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది మత్స్యావతారము, ఇది కూర్మావతారము, ఇది వరాహ అవతారము, ఇక్కడ మీకు ఉగ్ర రూపంలో కనిపిస్తున్నది నారసింహ అవతారము, ఇదేమో వామన అవతారము, ఈ అవతారం చూస్తున్నారు కదా, ఇదేమో పరశురామ అవతారము, రామచంద్ర అవతారము. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇది బలరామ అవతారము, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు కనిపించేది కృష్ణావతారము. ఈ కృష్ణావతారం మాత్రం కొద్దిగా విచిత్రంగా ఉంది. చూడండి, కృష్ణుడు పొట్టతో ఉన్నాడు. పొట్టతో ఉన్నటువంటి కృష్ణుని చూడడం ఇదే మొదటిసారి. కల్కి చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అవతారము దశావతారాల్లో చివరి అవతారము కల్కి అవతారం. ఇంకా ఈ అవతారము ఉద్భవించాల్సి ఉన్నది, ఇంకా రాలేదు. కలియుగ అంతంలోనే వస్తుందని చెప్పేసి ప్రతిదీ పురాణ గాథ. నార్మల్గా మనం ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగినాక మాది టెక్నాలజీ యుగము 3D యుగం అని జబ్బలు తడుచుకుంటాం, సంకలు ఎగిరిస్తాం కదా. కానీ మన రాజులు ఎంతో గొప్పవాళ్ళు. వాళ్ళు రాతి మీదనే 3D టెక్నాలజీ తోటి అద్భుతమైనటువంటి విగ్రహాలను చెక్కిలో. దానికి ఉదాహరణ ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహమే. ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి విగ్రహం ఏనుగు విగ్రహం.
ఇప్పుడు దాంట్లో దాగున్నటువంటి మరో విగ్రహం ఏందనేది మరోసారి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విగ్రహం ఎద్దు విగ్రహం. అంటే ఒకే తలతో రెండు విభిన్న జాతులకు సంబంధించినటువంటి రెండు విగ్రహాలను చెక్కి ఉంచడం ఇక్కడి యొక్క ప్రత్యేకత. కుడివైపు కనిపిస్తున్నది ఏనుగు శరీరం అయితే ఎడమవైపు కనిపిస్తున్నది ఎద్దు విగ్రహం అన్నమాట. ఎవర్రా మనల్ని ఆపేది అని ఆ రోజులలోనే రాజులు ఫీల్ అయ్యారు కాబట్టి ఈ కళను పోషించిళ్ళు, ఎన్నో అద్భుతాలను సృష్టించిళ్ళు. చూస్తున్నారు కదా దోస్తులారా, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహంలో పురుష విగ్రహం ఏదైతే ఉన్నదో అది తోండ్ర మల్లర్ నాయుడు యొక్క విగ్రహం. మనమే ఆయన్ను తెలుగులో తొండమాన్ చక్రవర్తి అని చెప్పేసి పిలుచుకుంటాము. ఈయనే మన తిరుపతి దేవస్థానానికి, అదేవిధంగా శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగ నాయక ఆలయానికి ఆర్కిటెక్చర్ అన్నమాట, అంటే రూపశిల్పి అన్నమాట. నార్మల్గా ఎవరికి ఈ విషయం తెలియదు, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కాబట్టి దగ్గర నుండి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఉగాది ఫెస్టివల్ టైం, ఆల్ ద మాలా ఫెస్టివల్ ఎవ్రీథింగ్ హియర్. మర్యాద మాలా. ఉగాది పర్వదినం రోజున ఈయనకు సపర్యలు చేస్తారు పూజా దిగకాలతోటి అని చెప్పేసి మా గైడ్ చెప్పడం జరుగుతున్నది. ఈయన ఎవరో కాదు, మరోసారి చెప్తున్నా, తిరుపతికి అలాగే శ్రీరంగంలో ఉన్నటువంటి, అంటే తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల దేవాలయానికి, శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాయక ఆలయానికి ఆర్కిటెక్చర్ అన్నమాట. తొండమాన్ చక్రవర్తి అని చెప్పేసి తెలుగులో మనం చెప్పుకుంటే తమిళ్లో తోండ్ర మల్లర్ నాయుడు, తోండ్ర మల్లర్ నాయుడు అని చెప్పేసి చెప్తారట. ఆ పక్కనే ఉన్నది తోండ్ర మల్ల నాయుడు గారి యొక్క ధర్మపత్ని అన్నమాట. ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథాలయం శ్రీ వైష్ణవులకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయం ఆళ్వార్లు రచించినటువంటి ప్రతిబంధకాలలో కూడా ఎంతో అద్భుతంగా వర్ణించబడి ఉన్నది. వైష్ణవులందరూ కూడా ఆళ్వార్లు నిర్వచించినటువంటి 108 దివ్య దేశాలలో శ్రీరంగంలో ఉన్నటువంటి ఈ రంగనాయక ఆలయాన్ని మొదటిగా చెప్పి మొదటి దేవాలయంగా కీర్తిస్తారు, పూజిస్తారు. ఇదన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథాలయంలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రెండు విగ్రహాలు, వీళ్ళు రాధాకృష్ణుల విగ్రహాలు. వాళ్ళు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టు మనం ఈ విగ్రహాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వేణుగోపాల స్వామి ఆలయం అంతా కూడా శిల్పకళతో ఎంతో అద్భుతంగా విరాజిల్లింది, ఇప్పుడు కూడా విరాజిల్లుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విగ్రహము సితారను పట్టుకొని మీటుతున్నట్లుగా ఉంది. కాకపోతే చేతులు విరగడం వలన సితార ముందు కింది భాగాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఆలయానికి ఈ విగ్రహం పక్కనే ఉన్నటువంటి మరో అద్భుతమైనటువంటి శిల్పాన్ని మీకు చూపిస్తా. షాక్ అవడం గ్యారంటీ, నేను రాసి పెట్టిస్తా. దోస్తులారా, నేను ఇంతకుముందే చెప్పిన కదా, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహము సితారను వాయిస్తున్నట్టుగా ఉన్నటువంటి భంగిమలో ఉంటే, దాని పక్కనే ఉన్నటువంటి ఈ విగ్రహము శ్రీకృష్ణుంది. వంశీని అంటే ఫ్లూటును వాయిస్తున్నట్టు ఉన్నటువంటి భంగిమలో శ్రీకృష్ణుడిని మనం ఇక్కడ చూడవచ్చు. దానికి పక్కనే ఉన్నటువంటి మరో అద్భుతమైనటువంటి శిల్పాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇక్కడ ఈ విగ్రహాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, నుదుటన బొట్టును అంటే తిలకాన్ని సవరించుకున్నట్లుగా కుడి చేతి మధ్యన వేలును నుదుటిపై పెట్టుకొని ఉంటే, ఎడమ చేతిలో అద్దాన్ని పట్టుకొని ఉన్నది. చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, వక్షస్థలంపై ఉన్నటువంటి ఆభరణాల సమాహారం, నడుము బొడ్డు కింది భాగంలో ఉన్నటువంటి చీర చింగులు, ఆ చీర యొక్క ప్రతి మడతపై ఉన్నటువంటి ఆభరణాల అలంకరణ అమరిక ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. ఈ రకంగా చెప్తే ఈ ఒక్క శిల్పం చాలు మన భారతీయులు వెనుకటి కాలానికి సంబంధించినటువంటి రాజుల కాలంలో
ఎంతటి కళా పోషకులో శిల్పకళను కళా సౌందర్యాన్ని ఎంతగా ప్రోత్సహించులు అనేటువంటి విషయము ఈ శిల్పరాజాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆ వక్షస్థలంపై వేలాడుతున్నటువంటి ఆభరణం యొక్క అందము అంత స్పష్టతతో, అంత సూక్ష్మంలో కూడా స్పష్టతను కనబరిచారంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. చేతులలో ఉన్నటువంటి గాజులను చూడండి. అద్దం పట్టుకొని ఉన్నటువంటి విగ్రహం నేను చూసిన వాటిల్లో ఇదే మొదటిది. చూడండి, అద్భుతం అంటే అద్భుతం. అలాగే ఇక్కడ కాళ్ళకు పట్టగొలుసులు లాంటి పట్టీలను ధరించి ఉండడాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఇది. వర్ణించాలంటే మాటలు రావట్లేదు, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ శిల్ప సంపదను, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళలో హోయసల సామ్రాజ్యపు రాజులు కూడా ఎంతో ప్రముఖులని చెప్పుకున్నాం కదా, వాళ్ళే ఈ డెవలప్ను చేసి పెట్టారన్నమాట. చూడండి శిల్ప సంపద ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇక్కడ ఈ శిల్పంపై మీరు మరో విచిత్రాన్ని చూడొచ్చు. ఎడమ చేతి పైన ఒక పండును తింటూ ఉన్నట్టుగా రామచిలుక కూడా ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి నైపుణ్యం గలవారో మీరు అర్థం చేసుకోవచ్చు వెనుకటి శిల్పకళా మనుషులు. ఈ గుడిపై ఉన్నటువంటి విగ్రహాలలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి మరో విగ్రహం ఈ స్త్రీమూర్తి విగ్రహం. చూడండి, పూర్తిగా వివస్త్రగా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఒకసారి ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఉన్నటువంటి ఈ స్త్రీ శిల్పాన్ని చెక్కడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏందనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మిగతా అన్ని స్త్రీ శిల్పాలు ఈ వేణుగోపాల స్వామి గుడిపైన రకరకాల భంగిమలో వివిధ రకాల కార్యక్రమాలను పనులలో నిమగ్నమై ఉన్నట్టు చూపిస్తే ఇది ఒక్కటి మాత్రం ఇలా ఉంది. చేతులకు గాజులు, నడుం దగ్గర చిన్న వడ్డనం లాంటి గొలుసుల సమాహారం, వక్షస్థలంపై పెద్ద హారము, మెడ దగ్గర మరో నగ తప్ప, అలాగే చేతులకు గాజులతో పాటు మోచేయి మీద ఉన్నటువంటి ముంజేయి భాగంలో కూడా కడియాలు ఉన్నట్టు మనం చూడవచ్చు. అలాగే చెవుల కమ్మలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నుదుటి పైన ఉన్నటువంటి అలంకారాన్ని చూడండి ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉందో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అసలు ఇది ఒకటి మాత్రం చాలా విచిత్రమని చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మరో అద్భుతం ఏంటంటే ఇదే శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి చెక్కి ఉన్న గోడ మీద ఉన్నటువంటి మరో అద్భుతం ఇదే. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి చిన్న విగ్రహము ఏనుగు విగ్రహము. దూరం నుండి చూడండి, అంత చిన్న సందుల, అంటే దగ్గర ఒక చూడండి బెత్తడు కూడా లేదు. ఆ బెత్తడు స్థలంలోనే ఇంత పెద్ద రాయిపై అంత అద్భుతంగా ఉన్నటువంటి ఏనుగు శిల్పాన్ని అంత లోపల చెక్కిళ్ళు. నిజం చెప్పాలంటే అది చూడండి, బొటనవేలు సైజు అంతా కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే అంత చిన్నది, బొటనవేలు సైజు లేదు, హాఫ్ ఇంచు కూడా ఉండదు ముందు వెనుక. చూడండి, అద్భుతం అంటే అద్భుతం. దోస్తులారా, మొత్తానికి నా 5 రోజుల లాంగ్ టూర్లో భాగంగా 3వ రోజు శ్రీరంగంలో దిగ్విజయంగా గడిచింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రంగనాథ ఆలయాన్ని దర్శించి దాని యొక్క గొప్ప చరిత్రను తెలుసుకొని ఎంతో పారవశ్యానికి లోనైన అద్భుతంగా అనిపించింది. 24 గంటలు ఈ శ్రీరంగంలో ఉన్నందుకు నాకు ఎంత ఖర్చు అయిందనేటువంటి వివరాలు ఇప్పుడు నేను మీతోటి షేర్ చేసుకుంటా, జాగ్రత్తగా వినండి. కంచి నుండి శ్రీరంగం సుమారు 281 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నేను ఆర్టీసీ బస్సులో వచ్చిన, తమిళనాడు వాళ్ళ ఆర్టీసీ బస్సులో. దానికి నాకు అయినటువంటి టికెట్ ఛార్జీ కేవలం 120 రూపాయలు మాత్రమే. ఇక ఇక్కడికి వచ్చినాక 24 గంటలు ఉండాలనుకుంటున్నాం కాబట్టి రూమ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, రూమ్ అదే అన్నమాట. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ రూమ్కు నాకు 24 గంటలకు సంబంధించి 1300 ఛార్జ్ చేసిళ్ళు. ఇది ఒక ప్రైవేట్ లాడ్జు. అది కాకుండా లోకల్లో అటు ఇటు తిరగడానికి
600 ఆటో ఖర్చులు అయినాయి, 300 ఏమో ఫుడ్ ఛార్జీలు అయినాయి, తిండి ఖర్చులు అన్నట్టు. మొత్తంగా చూసుకుంటే ఈ ఖర్చుల జాబితా శ్రీరంగంలో 24 గంటలకు 2800 అయింది, రౌండ్ ఫిగర్ చెప్పుకోవాలనుకుంటే. అయితే శ్రీరంగంకి వచ్చి కేవలం దేవులను దర్శించి పోతా అనుకుంటే పర్లేదు, ఈ 2800లోనే ఒడుస్తుంది. అట్లా కాకుండా దాని చరిత్ర తెలుసుకోవాలంటే మాత్రం మీరు గైడ్ను కేటాయించుకుంటే ఎంతో మంచిది. నేను అట్లా మన వీడియో కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఒక గైడ్ను ఏర్పాటు చేసుకున్నా. టెంపుల్ చరిత్ర, దాని ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఏందని చెప్తాడని చెప్పేసి గైడ్ను నేను సుమారు 800 రూపాయలకు మాట్లాడుకున్నా. సో అదనంగా ఈ 2800కు నాకు మరో 800 ఖర్చు అయిందన్నమాట. సో ఇది మ్యాటరు. మొత్తానికైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక ఇప్పుడు అంతా ప్యాక్ చేసుకున్నాం. 4వ రోజు వేరే టూర్ ప్లాన్ చేసిన 24 గంటల కోసం. ఏడికి పోతాననే విషయము ఆ 4వ రోజు అక్కడికి పోతాం కదా, ఆడికి పోయినాక మీకు ఇంట్రడక్షన్లో చెప్తా. ఉంటాను మళ్ళా. నేను మీ గబ్బెట రంజిత్ కుమార్.